ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు, బడులు బాగు చేయడు, తల్లికి వందనం ఇవ్వడు, రైతు భరోసా ఇవ్వడు, ఇస్తాడంట. ఇప్పుడు అమరావతిలో 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడుతున్నాడు. పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అవి ఖర్చు పెడుతున్నాడు. పోలవరం పూర్తవ్వాలంట, కాలువలు పారాలంట, పంటలు బాగా పండాలంట, ఆదాయం బాగా పెరగాలంట, అప్పుడు బాగా సంపద సృష్టించబడుతుందట. అలాగే ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, ఉట్కా నుంచి 11,000 కోట్ల రూపాయలు, వరల్డ్ బ్యాంకుల నుంచి మొత్తం 26,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి అమరావతిని వైజాగ్ కన్నా, హైదరాబాద్ కన్నా, బెంగళూరు కన్నా పెద్ద టౌన్గా చిత్రీకరించి పనిచేసి ఆదాయం వచ్చిన తర్వాత అప్పుడు ఆదాయంతో ఇస్తాంటి అన్ని. అప్పుడు దాకా ఉంటామా సస్తామా నాకు అర్థం కాల. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి లాజిక్, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్ ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.